దేవుడు ఏమంటాడు తెలుసా? దానికి సొల్యూషన్ ఏంటి తెలుసా? చూడండి 6వ అధ్యాయం 30వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 30వ వచనం. ఎందుకు మనం చింతిస్తామో అక్కడ ఉంటుంది. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరీ నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా. అల్ప విశ్వాసులారా ఏమంట? ఒక వ్యక్తి చింతించడానికి మొట్టమొదటి కారణం ఏదైనా ఉందంటే మనిషికి వచ్చేటువంటి అల్పమైన విశ్వాసం అంట. అంటే నా జీవితంలో విశ్వాసం ఎప్పుడైతే తగ్గిపోతూ ఉంటుందో అంటే ఎప్పుడు విశ్వాసం పెరుగుతుంది? వాక్యం వింటే విశ్వాసం పెరుగుతుంది, వాక్యాన్ని చదివితే విశ్వాసం పెరుగుతుంది, చర్చికి వస్తే వాక్య సందేశాన్ని వింటే 10 మంది సాక్ష్యాలు మనం వింటే 10 మందితో మాట్లాడితే మనకు విశ్వాసం అనేటువంటిది పెరుగుతుంది. కానీ ఏం చేస్తుంది తెలుసా? వీటన్నిటికి దూరం అయిపోయి అవిశ్వాసాన్ని తెచ్చుకొని అవిశ్వాసం ద్వారా 8 నుండి చూసారా 8% చింత, దాని విషయంలోనే చింతించడం ప్రారంభిస్తాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నువ్వు చింతిస్తూ ఉన్నావా? ఇఫ్ ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ రీజన్, ఒకవేళ నీకు చింతకు అసలైన సిసలైన కారణం నీ కుటుంబంలో కానీ, నీ శరీరంలో కానీ, నీ పిల్లల విషయంలో కానీ, భవిష్యత్తు విషయంలో కానీ, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చదువులో ఉంటే దేవుడు అంటున్నాడు దానికి లింక్ ఏంటి తెలుసా? దేవుని బిడ్డ జీవితంలో అల్ప విశ్వాసం, కొద్దిగా విశ్వాసం ఉంటుంది. అంటే 2% విశ్వాసం ఉంటుంది, 98% చింత ఉంటుంది. 98% చింత రివర్స్ ఉండాలి. మనకు 2% చింత ఉండి 98% విశ్వాసం ఉండాలి. మన జీవితంలో ఎప్పుడైతే విశ్వాసంలో సన్నగిలిపోతామో సమాధానం లేకుండా పోతుంది. అది నేను చెప్పాలనుకున్నటువంటిది, అది బైబిల్ చెప్పేటువంటిది. నీ జీవితంలో విశ్వాసము సన్నగిలినప్పుడు ఖచ్చితంగా నీకు ఒక చింత వస్తుంది. ఏ రకంగా విశ్వాసములో వృద్ధి అవుతుండగా నా దేవుడు ఉన్నాడు, సహాయం చేస్తాడు, నా దేవుడు ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడు. నా దేవుడే చెప్పాడు, మీరు చింతించడం వలన మీ ఎత్తు మూరెడెత్తు చేసుకోలేరు, మీ చింత యావత్తు నా పైన వేయమని చెప్పాడు. కాబట్టి నా దేవుడు చింతించేది, నేను చింతించకూడదు. దేవుడు మీరు చింతిస్తే ఏం ప్రయోజనం? మీరు చింతిస్తే లేనిపోనివి మీ జీవితాల్లో వస్తాయి. ఒకానొక సందర్భంలో ఒక ఆంటీకి హెల్త్ ఇష్యూ వచ్చిందండి. ఆమెకు క్యాన్సర్ వ్యాధి వచ్చింది. క్యాన్సర్ వ్యాధి వస్తే ఆ కుటుంబం వాళ్ళు ఏం చేశారంటే, ఆ డాక్టర్ నెంబర్ ఇచ్చేసి డాక్టర్తో మాట్లాడమని చూస్తే, ఆ డాక్టర్ నాకు తెలిసిన డాక్టర్. నేను ఫోన్ చేసి, బ్రదర్ ఇట్లా మా తెలిసిన ఆంటీ, ఈమెకు అనారోగ్యం వచ్చింది, మీకు తెలుసు కదన్నా. అవును బ్రదర్ తెలిసింది నాకు, నేను చూశాను రిపోర్ట్స్, షీ ఈజ్ ఏ క్యాన్సర్ పేషెంట్ అన్నారు. సో అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత లాస్ట్ ఒక మాట అన్నాను, అసలు క్యాన్సర్ వ్యాధి ఎందుకు వస్తుంది అని అడిగాను. దెర్ ఆర్ సో మెనీ రీజన్స్, చాలా కారణాలు ఉన్నాయి. అందులో ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, ఒక వ్యక్తి ఎక్కువగా చింతించి అలుగుతాడు చూసారా, అదే క్యాన్సర్ కారణం అంట. నాకు ఇది కరెక్టా కాదని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమెను గురించి నేను ఎంక్వైరీ చేశాను. ఏంటంటే మెల్లిగా మాటలో పడుతూ, ఆంటీ కొంచెం అలుగుతుంది కదా అన్న. వెంటనే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పినటువంటిది అంతే, ఈమె అలిగితే 3-4 రోజులు అన్నం తిందు. ఒక వ్యక్తి జీవితంలో పుట్టేటువంటి చింత ఎక్కడికి తీసుకొని వెళ్తుంది అంటే, ఇప్పుడు సమాధానం లేని పరిస్థితులకు వచ్చేసాయి. ఇది నా దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడు. నీ జీవితంలో అల్ప విశ్వాసంతో ఒక అవిశ్వాసిగా మారిపోయి సమాధానం లేని పరిస్థితిని ఒక చింత ద్వారా నువ్వు తెచ్చుకుంటున్నావు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ దేవుడే నీకు సహాయం చేస్తాడు. ఏ రకంగా సహాయం చేస్తాడు? బైబిల్లో చూద్దాం. ఇప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేనిని గురించి చింతపడవద్దు, అది దేవుడు చెప్పేటువంటి మాట. మరి ఏం చేయాలా? చింతించకుండా ఏం చేయాలా? బైబిలే చెప్తుంది, దేనిని గురించి చింతపడకుడి. చింత అనేటువంటిది ఉంటుంది, కానీ దేనిని గురించి చింతపడకుడి. మరి చింతపడకుండా ఏం చేయాలి? ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. చింతించకుండా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. చింతించకుండా ప్రార్థన చేయండి. చింతించకుండా ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. దేవుని బిడలారా, సాతాను ఏమంటాడు తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? కూర్చొని ఆలోచించు, చింతించు. అసలు నువ్వు ప్రార్థన చేస్తే ఏమైనా జరుగుతుందా? స్టేజ్ ఎక్కి ప్రార్థన చేసే వాళ్ళు చేస్తేనే జరుగుతుంది. నువ్వు ప్రార్థన చేసి స్టేజ్ కింద కూర్చొని నువ్వు ప్రార్థన చేస్తే జరిగితే అంత అయితే ఇంకా నువ్వు ఓ రేంజ్లో ఉన్నదో అని చెప్తే మనం ఏం చేస్తాం తెలుసా? ఇంకా వదిలేస్తాం, ప్రార్థన వదిలేసి
నా కర్మ, నా రాత, ఏందో జీవితం ఇట్లయిపోయింది. దేవుడు అంటున్నాడు, నీకు సహాయం చేస్తా నేను. నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఏ విషయంలో? చింత ద్వారా సమాధానం లేని పరిస్థితి కూడా వెళుతూ ఉంటే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, స్టాప్ వరింగ్. మరి ఏం చేయాలా? స్టార్ట్ ప్రేయింగ్. స్టాప్ వరింగ్. చింతించడం ఆపేసే, ప్రార్థించడం ప్రారంభించు. నీకు వస్తుంది చింత, ప్రతి ఒక్కరికి వస్తుందండి చింత, ప్రతి ఒక్కరికి వస్తుంది చింత. చింత లేనటువంటి వారు లేనే లేరు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభు దగ్గర కూర్చొని వాక్యం విని యేసు ప్రభు యొక్క అపోస్తలుగా తయారైనటువంటి శిష్యులను చూసి దేవుడు, మీ హృదయములను కలవరపడకుడి, లెట్ నాట్ యువర్ హార్ట్ బి ట్రబుల్. మీ హృదయంలో కలవరం ఉంది, ఒక చింత ఉంది. అరే 3.5 సంవత్సరాలు యేసు ప్రభు దగ్గర ఉంటే వాళ్ళ హృదయాలు ఎందుకు కలవరపడతాయి? కలవరం, చింత ప్రతి ఒక్కరి దగ్గరకు వస్తుంది. కానీ ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే ప్రార్థనలు గడుపుతారో, నీవు ప్రార్థించగా, నువ్వు ప్రార్థన చేస్తుండగా, నువ్వు దేవుని దగ్గర కనిపెడుతూ ఉండగా చింత స్థానంలోనికి దేవుడు వస్తాడు. వచ్చి ఆ చింత తను తీసుకొని నీకు దేవుడు సహాయం చేస్తాడు. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ అందాం. ఆమేన్. దేవుని బిడ్డలారా, దిస్ ఈస్ ద టైమ్ నాట్ టు వరీ బట్ టు ప్రే. నువ్వు ప్రార్థించగా చింతించకూడదు. చింతించకుండా ప్రార్థన చేయాలి, చింతించకుండా ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నీ జీవితంలో చింతించకుండా ప్రార్థన చేస్తావో, ఇందాక చెప్పాను కదా, 8% మనం చింతించాల్సింది, మిగిలిన 92% వేస్ట్. కానీ 92% మన దగ్గర పెట్టుకొని ఈ 8 కలిపి 100 చేసుకొని మనం ఏం చేస్తామంటే మనల్ని గురించి మనమే శాపనార్థాలు పెట్టుకుంటూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, స్టాప్ డూయింగ్ దాట్. మరి ఏం చేయాలి? ఒకటి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు అంటాడు, ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. మీ పరలోకపు తండ్రికి తెలుసు. ఎందుకు మీరు ఆలోచన చేస్తారు, చింతిస్తారు? చింతించు, ఇవి మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ప్రార్థన చేయండి. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట, స్టాప్ వరీయింగ్. చింతిస్తున్నావు, ఆపే, నిలిపే, ఆగిపో. నాకు కూడా వస్తుందండి చింత, చాలా ఎక్కువగా వస్తుంది నాకు చింత. చాలా సందర్భాల్లో నిద్ర రాదు రాత్రుల్లో. కొన్ని విషయాలు, పరిచయ విషయాలు, మన దగ్గర ఉండే ఛాలెంజెస్ గురించి నిద్ర రాదు. ఒకటి, చింతించడం ప్రారంభిస్తే ఎక్కడికో వెళ్ళిపోతాం. చింతించకుండా ప్రార్థన చేయి. దేవుని బిడ్డలారా, చింతించే వారి జీవితంలో నిద్ర ఉండదు, ప్రార్థించే వారి జీవితంలో నిద్ర ఉంటుంది. దే విల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, స్టాప్ వరీయింగ్ బట్ స్టార్ట్ ప్రేయింగ్. నీ జీవితంలో ఎక్కడ దేవుడు సమాధాన పరిస్థితులు ఏర్పరచాలని కోరుతున్నాడు తెలుసా? ఎక్కడ నీ దేవుడు నీకు సహాయం చేయాలని కోరుతున్నాడు తెలుసా? ఏ ఏరియాలో చింతిస్తున్నావో అక్కడ ఆపే, దేవుని దగ్గర ప్రార్థించు. నీ దేవుడే నీకు సహాయం చేస్తాడు. 3వదిగా రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సును నుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమునకు సమాధానమునై ఉన్నది. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. నీ మనస్సును బట్టి నీకు సమాధానం అనేటువంటిది ఉండకుండా పోతుంది. బైబిల్ చెప్తుంది మనస్సుకు సమాధానం ఉండదంట. మరి ఎందుకు ఉండదు సమాధానం? శరీరానుసారమైన మనస్సు. నీ జీవితంలో శరీర సంబంధమైన మనస్సు ఎవరికి రాస్తున్నాడు అండి? ఇది తాగే వ్యక్తికి రాయలా, వ్యభిచార గృహాలకు వెళ్ళేటువంటి వ్యక్తికి రాయలేదు. రోమాలో ఉండే ప్రియులందరికీ. వాళ్ళు ఎలాంటి వారు తెలుసా? 1వ అధ్యాయం 2వ వచనం చూడండి, వాళ్ళు ఎలాంటి వారు కనపడుతుంది. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడువాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ శుభమని చెప్పి మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగా. ఏం కలగాలంట? కృపా సమాధానం కలగాలి. ఎందుకు? 2వ వచనంలో ఉంది, పరిశుద్ధులుగా ఉండకు పిలవబడ్డారు కాబట్టి మీకు సమాధానం ఉండాలి. ఇప్పుడు 8వ వచనం అంటున్నాడు, మీరు ఒకవేళ శరీరానుసారమైన మనస్సు కలిగి ఉంటే మీకు సమాధానం ఉండదు, ఆత్మానుసారమైన మనస్సు ఉంటేనే సమాధానం. అంటే దాని అర్థం ఏంటంటే వీరు సంఘంలో ఉన్నారు, దేవుని మందిరానికి వస్తున్నారు, పరిశుద్ధులుగా ఉండడానికి నిర్ణయించుకున్నారు. వీళ్ళ జీవితంలో ఆత్మానుసారంగా జీవిస్తున్నప్పుడు సడన్గా శరీరానుసారమైన మనస్సు వస్తుంది. అంటే శరీరానుసారమైన కోరికలు కలుగుతాయి, శరీరానుసారమైన ఆలోచనలు కలుగుతాయి. ఇంకో మాటలో చెప్పాలంటే శరీరానుసారమైన శోధనలు కలుగుతాయి. ఈ శోధనలు ఎప్పుడైతే నీ జీవితంలోకి వస్తాయో నీ జీవితంలో సమాధానం తొలగిస్తుంది అది.
అంటే దేవుని బిడ్డగా జీవించేటువంటి వ్యక్తి జీవితంలో శరీరానుసారమైన మనస్సు దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో నేను అనకూడదు, స్టేజ్ పైన ఈ మాట నేను అనాల్సి వస్తుంది, అర్థం చేసుకోవడానికి చెబుతుంటాను. ఇంటెన్సిటీ ఆఫ్ ద ప్రాబ్లం. సంతకాలు సేకరిస్తున్నారు దేనికోసం? పలానా దైవ సేవకుడు తప్పు చేశాడు అని. నాకు అనిపించింది ఆ మాట విన్నప్పుడు, దైవ సేవకుడు తప్పు చేయడం ఏంటి? అంటే దైవ సేవకుడుగా ఉండడానికి ప్రారంభంలో ఆత్మానుసారంగా జీవించాడు. మెల్లిమెల్లిగా అతని జీవితంలో శరీరానుసారమైన శోధనలు, డబ్బు విషయంలో, ఇంకొక విషయంలో శోధనలు వచ్చినప్పుడు ఇక చెప్పండి, సంతకాలు సేకరిస్తున్నారు అంటే సమాధానం ఉంటుంది ఆ సేవకునికి? ఎందుకు సమాధానం లేకుండా పోయింది? దేవుని యొక్క వాక్యం చెప్తుంది, శరీరానుసారమైన మనస్సు అది సమాధానం లేకుండా చేస్తుంది, కానీ ఆత్మానుసారమైన మనస్సు సమాధానమై ఉన్నది. నీ జీవితంలో ఎప్పుడైతే ఒక శోధన కూడా నువ్వు వెళతావో, ఆ శోధనలో దేవా ఈ శోధనను నువ్వు తప్పించు అని ప్రార్థన చేయకపోతే ఒక రోజు వస్తుంది, ఆ శోధన నీ జీవితాల్లో ఉండేటువంటి సమాధానాన్ని దొంగిలిస్తుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీకు కలిగేటువంటి శోధన లైట్గా తీసుకోవద్దు. నీకు వచ్చేటువంటి శోధన విషయంలో దేవుడు ఈరోజు నేను హెచ్చరిస్తుండగా, టేక్ ఇట్ వెరీ సీరియస్. దాని విషయంలో చాలా నువ్వు తీవ్రంగా ఆలోచించి, దేవా ఈ శోధన నా జీవితంలో ఉండే సమాధానం తొలగిస్తుందంట, దేవా నేను వదిలేస్తాను ప్రభా అని జాగరూకుడై మేల్కొని ఆ యొక్క శోధనకు గుడ్ బై చెప్పకపోయావా, ఒకరోజు వస్తుంది, యూ విల్ ఫీల్ బ్యాడ్ ఫర్ దాట్. దాని విషయంలో నువ్వు బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది నా వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ జీవితంలో శోధనను బట్టి సమాధానం పోయి ఉంటే ఈరోజు దేవుని అడుగు, నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుని దగ్గరకు వచ్చి మేలు పొందిన తర్వాత తిరిగి లోకంలోనికి వెళ్ళిపోయి లేనిపోని సమస్యలు తిరిగి తెచ్చుకొని వచ్చి ఉంటే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతుంటున్నాడు. కన్ఫెస్ యువర్ సిన్స్, నీ పాపాలను ఒప్పుకో. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కోల్పోయిన సమాధానాన్ని తిరిగి దయచేస్తాడు. చివరిదిగా ఒక భాగాన్ని చూపించి నేను ముగిస్తాను. మన మూల భాగంలోనికి వెళ్దాం. దినవృత్తాంతుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు 30 మందికి అధిపతి అయిన అమాషై ఆత్మవశుడై దావీదు, మేము నీ వారము, యెషై కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాము, నీకు సమాధానము కలుగునుగాక, నీ సహకారులకును సమాధానం కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయము చేయునని పలుకగా, దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండునకు అధిపతులుగా చేసెను. నీకు సమాధానం కలుగునుగాక. దావీదు ఏం పాపం చేయలేదు ఇక్కడ. మరి దావీదుకి ఎందుకు సమాధానం లేదు? దావీదు ఒక శోధన గుండా వెళ్ళలేదు. దావీదుకి ఎందుకు సమాధానం లేదు ఇక్కడ? దావీదు జీవితంలో సమాధానం లేకుండా పోతూ ఉంటే దేవుడు అంటున్నాడు, నీకు సమాధానం కలుగునుగాక. ఎందుకు దావీదు నీకు సమాధానం లేదు అంటే, దావీదు జీవితంలో 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడి ఇంకను దాగి ఉండగా, సౌలు బంధువులకు బెన్యామీరుల పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయము చేయుటకై అతని యొద్దకు సిక్లగునకు వచ్చిరి. సిక్లగునకు వచ్చారు. సిక్లగు అనే ప్రాంతంలో దావీదు ఉన్నారు. ఈ దావీదు సిక్లగులో ఉంటే ఎందుకోసం ప్రజలు అతని దగ్గరకు వచ్చారంటే యుద్ధం చేయడానికి. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎప్పుడైతే ఒక పోరాటం గుండా మనం వెళుతూ ఉంటామో, అది ఏ పోరాటమైనా, దావీదు దేర్ ఇస్ అ ఫిజికల్ బ్యాటిల్. వాస్తవానికి సౌలుకు అతని మధ్య వార్ అనేటువంటిది స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితి. భయపడిపోతున్నాడు. దావీదు దగ్గర 1000 మంది ఉన్నారు, నా దగ్గర ఎవరున్నారు? అప్పుడు అమాషై అంటారు, నీకు సమాధానం కలుగునుగాక. ఎప్పుడు సమాధానం లేకుండా పోతుందో తెలుసా? మనం ఒక పోరాటం కూడా వెళుతున్నప్పుడు, మనుషుల దగ్గర ఒక పోరాటం, మన కుటుంబంలో బంధువుల మధ్య పోరాటం. ఈ పోరాటాలు ఏదో ఒక దాన్ని బట్టి ఒక పోట్లాట, ఒక మిస్అండర్స్టాండింగ్ ఎప్పుడైతే వస్తుందో గుర్తుంచుకుందాం, సమాధానం లేని పరిస్థితి వస్తుంది. దావీదు అనుకుంటున్నాడు, నేను ఒంటరిగా ఉన్నా, సౌలేమో రాజు, అతనికేమో అధికారం ఉంది, అతను ఏమైనా చేయొచ్చు, అతను ఒక్క మాట చెప్తే 1000 మంది అతని మాటకు లోబడతారు, నాకెవరున్నారు? నాకు అనిపించింది, ఇదే దావీదు గొల్యాతు దగ్గర నిలబడినప్పుడు ఈ చింత రాలేదే. దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలలో మన జీవితాలు కూడా దావీదులాగా ఉంటాయండి. దావీదు గొల్యాతు దగ్గర నిలబడినప్పుడు అందరు ఎదుట ఒక మాట అన్నాడు, నీకు నేను ఒక జవాబు ఇస్తున్నా, నేను కాదు నీతో యుద్ధం చేసేది, ఇశ్రాయేలులు కాదు యుద్ధం చేసేది, దేవుడే యుద్ధం చేస్తాడు అని ధైర్యంగా గొల్యాతు దగ్గరికి వెళ్ళి చెప్పాడు. మరి ఇప్పుడు ఎందుకు ఇక్కడ భయపడుతున్నాడు? దేవుని బిడ్డలారా,
మనిషిగా కొన్ని సందర్భాల్లో నువ్వు విశ్వాసంలో బలవంతుడుగా ఉండవచ్చు, కానీ కొన్ని సందర్భాలలో నీ జీవితంలో సమస్యను బట్టి కృంగిపోవచ్చు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ దేవుడే నీకు సహాయం చేయను, నీ దేవుడే నీకు సహాయం, ఇంకెవరు కాదు. దావీదు ఒకప్పుడు యు ఆర్ అ స్టాల్వర్డ్, విశ్వాసంలో నిలబడితే గొల్యాతు ఒక రాయి దెబ్బకు పడిపోయాడు. విజయం అనేటువంటిది ఒక రాయి దూరంలో దొరికేసింది నీకు, కానీ ఈరోజు భయపడుతున్నావు. దేవుని బిడ్డలారా, వీఆర్ హ్యూమన్స్. ఒకానొక సందర్భంలో ఒక గొప్ప దైవ సేవకుడు, ఆయన పరిచర్యలో దేవుడు గొప్ప గొప్ప అద్భుతాలు చేశాడు, గొప్ప గొప్ప అద్భుతాలు చేశాడు. ఆయన దగ్గరకు ఒక ప్రెస్ రిపోర్టర్ వచ్చి అడిగాడు, ఏమండి మీరు చాలా దేవుని చేత వాడబడుతున్నారని చెబుతారు, స్వస్థతలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, మేళ్ళు జరుగుతున్నాయి, మరి నీ శరీరంలోనే వ్యాధి ఉంది కదా, దాని గురించి ఏమని చెప్తావు అన్నారు. అందరు చూస్తున్నారు. అంటే మామూలుగా రిపోర్టర్ ఏమడగాలి, మీటింగ్స్ ఎట్లా జరిగాయి, ఎందుకు ఇంతమంది వచ్చారు, ఇవి అడగాలి. ఆయన రివర్స్లో వచ్చేసాడు. నువ్వు ప్రార్థన చేస్తే గొప్ప గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయి, నీ కాళ్ళ దగ్గరే సమస్య ఉంది, నువ్వే నడవలేకుండా ఉంటున్నావు సరిగా, నువ్వేమని చెప్తావు? ఆ దైవసేవకుడు ఒకటే ఒక మాట అన్నాడు, నేను గాక ఈ స్థలంలో దేవుడు ఉంటే ఈ ప్రశ్న నువ్వు అడగలేవు. బికాస్ నేను ఒక మనిషిగా కొన్ని బలహీనతలు ఉండవచ్చు, కానీ దేవుడైతే ఈ ప్రశ్న అడగలేను. నేను దేవుని కాదు, నేను మనిషిని. దేవుడు కూడా నన్ను స్వస్థపరచాలి, దేవుడు కూడా నన్ను బాగు చేయాలి. దేవుడు బాగు చేస్తేనే బాగుపడగలను. వాళ్ళను బాగు చేశాడు, వాళ్ళ పైన కృప చూపాడు, నా పైన కూడా ఏదో ఒక రోజు కృప చూపుతాడు. నేను దేవుణ్ణి కాదు కాబట్టే బాగు కాకుండా, నేను దేవుని అయి ఉంటే బాగై ఉండు. నేను ఐఎమ్ నాట్ ఎ గాడ్, ఐఎమ్ ఎ హ్యూమన్. దేవుని బిడ్డలారా, ఆయా సందర్భాల్లో నీ జీవితాల్లో కూడా అనిపిస్తుంది, అప్పుడు బాగున్నానే, ఇప్పుడు ఎందుకు ఇట్లా అయిపోయాను? బికాజ్ యు ఆర్ హ్యూమన్. నువ్వు ఒక మనిషివి, నీ జీవితాల్లో కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ దేవుడు అంటున్నాడు, నీ దేవుడే నీకు సహాయం చేస్తాడు. గొల్యాతు దగ్గర సహాయం చేస్తాడు. విశ్వాసంలో బలంగా ఉన్నావు, ఇప్పుడు బలహీనమైపోయే విశ్వాసంలో సమస్య తీవ్రతను బట్టి. అంటే గొల్యాతు ఒక్క రోజు కాదండి, కొన్ని సెకండ్లు అయిపోయింది సమస్య. కాబట్టి విశ్వాసంలో సూపర్గా ఉన్నాడు, ఇప్పుడు ఎన్నో రోజులు గడిచిపోతుంది అతని జీవితంలో, విశ్వాసంలో బలహీనుడైపోతున్నాడు. దేవా ప్రార్థన చేస్తున్నాను, సౌలు దగ్గర నుంచి విడిపించి, ఏంది ప్రభా జవాబు ఇవ్వకుండా ఉన్నావు? భయపడి కృంగిపోయాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ దేవుడే నీకు సహాయం చేస్తాడు. ఇక్కడ కృంగిపోకు దావీదు, సౌలు దగ్గర వేల మంది సైన్యము, అధికారము, సింహాసనము ఉన్నా నేను నీకు సహాయం చేస్తా. దేవుని బిడ్డలారా, అందుకే దావీదు ఎలాంటి పరిస్థితుల్లోనికి వచ్చాడో తెలుసా? చూడండి, ఒక భాగాన్ని చూపించి ముగిస్తాను. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. దేవుడిచ్చిన సహాయం ఎలాంటిదో అందరూ చూడండి ఆ వాక్యం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నలుదిక్కులా అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తర్వాత రాజు తన నగరి యందు కాపురముండి నాతానను ప్రవక్తను పిలవనంపి. చాలు. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి. దేవుని బిడ్డలారా, ఒక్కరే అన్నారు హల్లెలూయా అని. ఎలాంటి సహాయం తెలుసా? నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి జయమిచ్చాడంట దేవుడు. అంటే దినవృత్తాంతంలో 2వ గ్రంథం 12వ అధ్యాయంలో దేవుడిచ్చిన మాట, నలుదిక్కుల నెమ్మది వచ్చేంత వరకు ఆగిపోలేదండి సహాయం. ఎంత సహాయం చేశాడంటే, సౌలే కాదు, ఎంతమంది శత్రువులు నలుదిక్కులో ఉన్నా చుట్టుకొని ఉన్నారు దావీదు చుట్టూ. ఇది నాన్న నీవు కూడా అనుకోవచ్చు, ఉద్యోగంలో శత్రువులు, బంధువుల దగ్గర శత్రువులు, స్నేహితుల దగ్గర శత్రువులు, అనారోగ్యం ఒక శత్రువు, ఇబ్బందులు ఒక శత్రువు. ఐఎమ్ కార్నర్డ్ ఇన్ ఎవ్రీ ఏరియా విత్ సో మెనీ ఎనిమీస్. కానీ అక్కడ దేవుడు దావీదు పక్షాన్ని నిలబడి దావీదుకు నలుదిక్కుల సమాధానం కలుగజేశాడు. ఎంత నెమ్మది కలుగజేశాడంటే, బైబిల్ చూడండి, అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేశాడు. అంటే శత్రువులు అందరిపైన విజయాన్ని ఇచ్చాడు, ప్రతి ఒక్క శత్రువు పైన విజయాన్ని ఇచ్చాడు. దేవుని యొక్క సహాయం ఎలాంటిది తెలుసా? నీవు ఎంత బలహీనుడవనక, నీ శత్రువులు ఎంత బలవంతులైనా కానీ, ఎంత శక్తి కలిగిన వారైనా కానీ, నీవు దేవుని సహాయం కొరకు కనిపెట్టే వ్యక్తివైతే నలుదిక్కుల నెమ్మది, నలుదిక్కుల శత్రువులందరిపైన విజయం దేవుడు దయచేశాడు. ఆ తర్వాత చరిత్రలో నిలిచిపోయే ఒక మందిరాన్ని దావీదు కట్టగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని యొక్క సహాయం. అంటే సమాధానం లేదు. ఎందుకు సమాధానం లేదు? తన జీవితంలో ప్రార్థన చేస్తున్నా జవాబు రాకుండా ఉంది. సౌలేమో తరుముతున్నాడు, తరమడం ఆగిపోలేదు. ఏంటి ప్రభువా అని కృంగిపోయినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, దావీదు
నీ దేవుడే నీకు సహాయం చేస్తాడు. ఈ దినాన 4 విషయాలు, ఈ 4 స్థితిగతుల్లో నీకు సమాధానం ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు. నెంబర్ 1, నువ్వు పాపము ద్వారా సమాధానాన్ని కోల్పోయి ఉంటే నా దేవుడు నీకు సమాధాన స్థితిని దయచేయాలని కోరుతూ ఉన్నాడు. రెండవదిగా, నీ జీవితంలో చింతను బట్టి ఒక సమాధానం లేని పరిస్థితి గుండా వెళితే నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నా దేవుడు నీకు చింత విషయంలో సమాధానాన్ని దయచేస్తాడు. మూడవదిగా, నీ జీవితంలో ఒక శోధన గుండా వెళుతున్నావు, ఒక చెప్పుకోలేని ఒక శోధన, శరీరానుసారమైన మనసు నీలో ప్రవేశించి ఉంటే ఈరోజు దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు. నాలుగవదిగా, నీ జీవితంలో విశ్వాసంలో బలహీనుడైపోయావా, ప్రార్థన చేస్తున్నా జవాబు రాలేదని కృంగిపోయి ఈరోజు ఇక్కడ వాక్యం వింటున్నావా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నీకు సహాయం, నీ దేవుడే నీకు సహాయం ఏ విషయంలో? సమాధానపరుస్తాడు. సమాధానాన్ని మనకు మన కుటుంబాలకు దయచేయాలని కోరుతున్నాడు. మరి దేవుని దగ్గర ప్రార్థన చేద్దామా? అందరూ లేచి నిలబడదాం. లైవ్లో చూసేటువంటి దేవుని బిడ్డలారా, మీరు కూడా ఏకీభవించండి. దేవుని యొక్క గొప్ప కార్యాలు మీరు జీవితాల్లో మీరు అనుభవించబోతున్నారు. ఏ సమస్యలు గుండా మీరు వెళ్ళారో లైవ్లో చూస్తున్నటువంటి మీరు ఆ చాట్ బాక్స్లో మీరు రాయండి. వీఆర్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రము తండ్రి. దేవుని బిడ్డలారా, సమాధానాన్ని దేవుడు దయచేయాలని కోరుతున్నాడు. పాపము ద్వారా దేవునికి శత్రువు అయిపోయి మనస్సులో తలంపుల్లో ఎక్కడ కూడా సమాధానం లేకుండా డిస్టర్బెన్స్ ఉందా? పరీక్షించుకో. ఏ పాపాన్ని బట్టి వచ్చిందో ఆ పాపాన్ని విడిచిపెట్టగలిగితే నీ జీవితంలో సమాధానాన్ని పొందగలవు. దేవా, నేను తప్పు చేశాను ప్రభా, ఎక్కడ తప్పు చేస్తే మన తప్పులు ఒప్పుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుడు కార్యం జరిగించబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవా, నీకు వందనాలు, వందనాలు, వందనాలు. కోల్పోయే వ్యక్తివి దేవుని యొక్క సహాయాన్ని. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, మీకు వందనాలు, వందనాలు. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉండగా వందనాలు చెల్లిస్తున్నావు. హల్లెలూయా. అవును దేవా, మా జీవితంలో ఎందుకు సమాధానం లేదు ఈరోజు మేము తెలుసుకున్నాం ప్రభా. ఈరోజు మా ఎదుట మీరు మా చిట్ట విప్పేశారు ప్రభా. అర్థమైపోయింది మా జీవితాల్లో సమాధానం లేకపోవడానికి కారణం ఏంటో. దేవా, మేము అడుగుతున్నాం ప్రభా, ఏ పాపం విషయంలో మా జీవితాల్లో మేము సమాధానం కోల్పోయి ఉన్నా నీ రక్తం ఇప్పుడు కడుగునుగాక. ఏ పాపం అలవాటు, పాప కోరికలు, పాప సంబంధాలు, పాప స్నేహాలు, పాపము జీవిత విధానం మా జీవితాలకు ప్రవేశించి సమాధానం లేకుండా తీసేసిందో దేవా, పాపాన్ని ఒప్పుకుంటున్నా. నీ ఎదుట శత్రువులుగా మమ్మల్ని నిలబెట్టిందో నాయన, ఆ పాపాన్ని ఒప్పుకుంటున్నా. మీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. దేవా, ప్రతి పాపాన్ని, అవిధేయతను మన్నించండి. సమాధానం తిరిగి మాకు కలుగునుగాక. యేసు నామమందు సమాధానం కలుగునుగాక, సమాధానం కలుగునుగాక, సమాధానం కలుగునుగాక. నాయనా, ఏ విషయాలు మేము చింతిస్తూ ఉన్నా అనవసరమైన చింతలైతే అవి మా నుంచి దూరమగునుగాక. దేవా, నిజంగా ఒక లేని దాని విషయంలో చింతిస్తూ ఉంటే నాయన దేవా, సమాధానం కోల్పోయి ఉంటే మీ చింత యావత్తు నా పైన వేయమన్నావు ప్రభా. మీ పరలోకపు తండ్రికి తెలియనని సెలవిచ్చావు ప్రభా. అవును తండ్రి, నీవు తండ్రిగా ఉండగా, అక్కర్లు తీర్చే దేవుడుగా ఉంటుండగా అడుగుతున్నాను ప్రభా. వ్యక్తిగత కొరతైనా, పిల్లల విషయంలోనైనా, ఉద్యోగ విషయంలోనైనా, కుటుంబ సమస్యల విషయంలోనైనా, ఆర్థిక పరిస్థితుల విషయంలోనైనా, దేవా, కుటుంబంలో మాటి మాటికి కలిగే అనారోగ్య పరిస్థితుల విషయంలోనైనా చింతిస్తూ ఉంటే, వారికి కలుగుతున్నటువంటి అనారోగ్యాన్ని బట్టి కృంగిపోతూ ఉంటే ఇప్పుడు నా దేవుడే సహాయము చేయునుగాక. ఆ చింత తొలగిపోవునుగాక. దేన్ని బట్టి ఆ చింత ఉన్నా యేసు నామమున అవి తొలగిపోవునుగాక. విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. ఆ చింతకు బదులుగా నా దేవుని సహాయం ఇక కలుగునుగాక, కలుగునుగాక. ఒక గొప్ప అద్భుత ఆశ్చర్యకరమైన కార్యము జరుగునుగాక. ఒకవేళ ఎదురు చూసే దీవెనైతే అది వెంటనే వారిని వెతుక్కుంటూ వచ్చునుగాక. యేసు నామమున కార్యము జరుగునుగాక. అనారోగ్యమైతే యేసు నామమున ఆజ్ఞాపిస్తున్న తల మొదలుకొని అరికాల వరకు ఎలాంటి వ్యాధి, ఎలాంటి నొప్పి, ఎలాంటి సమస్య ఉన్నా అది తొలగిపోవునుగాక. స్వస్థత కలుగునుగాక. Be healed in the name of Jesus. యేసు నామమందు నీ స్వస్థత నీవు అనుభవించుదువుగాక. యేసయ్య గాయములో నీ శక్తిని బట్టి కార్యము జరుగునుగాక. దేవా, ఎవరు ఏ శోధన కూడా వెళుతూ ఉన్నా ఆ శోధన పైన జయము వారికి కలుగునుగాక. జయము కలుగునుగాక, జయము కలుగునుగాక, జయము కలుగునుగాక, జయము కలుగునుగాక. దేవా, నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా.
నమ్మదగిన దేవా, కృపతో సహాయించండి, కృపతో సహాయించండి నాయనా. మా జీవితాల్లో, మా విశ్వాస యాత్రలో కలుగుతున్నటువంటి తండ్రి శోధనలో ఒకవేళ మేము అవిశ్వాసం కలిగి అసమాధాన పరిస్థితులు ఏర్పడి ఉంటే దేవా మీరే ఇంటర్ఫియర్ కండి ప్రభా. దావీదుకి ఇచ్చిన వాగ్దానం మా వాగ్దానం అని అడుగుతున్నా. నీ దేవుడే నీకు సమాధానమైన సహాయం ఇస్తాడని సెలవిచ్చావు. ఆ మాట నెరవేర్చబడును గాక. యేసు నామమున మా సహాయము మాకు కలుగును గాక. మా సహాయాన్ని మేము అనుభవించుదుము గాక. మా సహాయం మాకు కలుగును గాక. యేసు నామమున కార్యములు జరుగును గాక. అపవాది క్రియలు లయమైపోవును గాక, లయమైపోవును గాక, లయమైపోవును గాక. దేవా మీకే స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యం మా హృదయ తలంపులలో పని చేయనట్లుగా సహాయం చేయమని మేము ఈ వాక్యాన్ని ఉపయోగించుదుముగాక. ఈ వాగ్దానాలు పట్టుకొని ప్రార్థించినప్పుడల్లా అద్భుతము ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుని యొక్క సహాయాన్ని ఖచ్చితంగా కల్లారా చూచుదుముగాక. దేవా మీరే దర్శించుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ తండ్రి, లైవ్లో టీవీలో ఎంతమంది ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారిపైకి కూడా నా దేవుని సహాయము, వారి కుటుంబాలలో వ్యక్తిగత జీవితాల్లో దేవుని సహాయము సమాధాన రూపంలో కలుగునుగాక. దేవా దర్శించి దీవించుమని యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9885669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.